చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడు? నాకు అడిగిన కోరికలు ఎందుకు నెరవేర్చడని మస్తు మంది మనసులో ఇదే ఉంటది కదా! అంటే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు గూడు కావాలి అనేసి చాలామంది అనుకుంటారు కదా! ఒక చిన్న ఉదాహరణ చెప్తా వీడియో చూసుకుంటూ వినేసేయండి. ఒక చిన్న బాబు ఉంటాడు. అంబాడుతా ఉంటాడు అన్నట్టు. ఇట్లా బాకుతూ ఉంటాడు. అలాంటి టైంలో మనం ఏం చేస్తాము? వాడు ఇంకా కొంచెం ఫాస్ట్‌గా ముందుకు రావాలనేసి వాడికి కొంచెం దూరంలో ఒక వస్తువు పెడతా ఉంటాం కదా! సేమ్ అదే విధంగా పిల్లాడు నడుస్తూ ఉంటాడు. అంటే తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అదే టైంలో మనం కొంచెం దూరంగా ఉండి వాడిని పిలుస్తా ఉంటాం. దా నాన్న నేను ఎత్తుకుంటా దా అనేసి. వాడు అమ్మ దగ్గరికి రావాలనే ఆనందంలో వాడు అలా చిన్న చిన్న అడుగులేస్తూ ఉంటాడు కదా! అదే మనం ఒకసారి ఆలోచించండి. అదే వాడు అంత దూరం నుంచి ఎందుకు నడిచి రావడము, మనమే దగ్గరకు పోయి ఎత్తుకుంటే అయిపోతది కదా! అమ్మాడడం ఎందుకు, మనమే డైరెక్ట్ ఎత్తుకుంటే అయిపోతది కదా! అని మనం ఎందుకు ఆలోచించం? ఎందుకంటే వాడు నడుచుడు నేర్చుకోవాలి, అంబాడుడు నేర్చుకోవాలి. ఇట్లా ఎన్నో విషయాలల్ల ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా! దేవుడు కూడా అంతే అనమాట. మనకు డైరెక్ట్‌గా అన్నీ ఇస్తే మనం సుఖానికి అలవాటు పడిపోయి ఏ పని చేత కాకుండా అయిపోతాం కాబట్టి, మనకు కొన్ని కోరికలు ఎప్పుడైతే కోరికలు ఎక్కువైతాయో కష్టం కూడా ఎక్కువనే పడాలి. అలాంటప్పుడు మనం ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఇలాంటి కష్టాలు తప్పయన్నమాట. దేవుడు అసలు చెప్పకనే చెప్పిండు. అది మనం రోజు చేసే పనే. కానీ మనం ప్రతిదానికి భగవంతుని నిందిస్తాము. అలాగని భగవంతుని చూపు లేనిది మనం కూడా ఏం చేసినా సక్సెస్ కావాలంటే కష్టం. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలనేది నా ఉద్దేశం అనమాట.